హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. సీత కళ్ళల్లో కారం పడేసరికి అది కుంకుమ పడ్డదని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం సీతకు కళ్ళల్లో కారం పడుతుంది. ఇక చాలా ఇబ్బంది పడుతుండగా సుమతి మాత్రం ఏం చేయాలో అర్థం కాకుండా ఒక్క నిమిషం సీత అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. మరోవైపేమో మహాలక్ష్మి వాళ్ళు ఈ విధంగా మాస్టర్తో అంటూ ఉంటారు. ఎలాగో సీత టైం గడిచిపోతుంది. ఇప్పటికీ 11 నిమిషాలు అయింది. ఇంకొక 4 నిమిషాలు మాత్రమే ఉంది. ఎలాగైనా ప్రీతి గెలుస్తుందని చేయండి మాస్టర్ అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఏదైనా న్యాయంగానే తీర్పు ఇస్తాడు ఈ మాస్టర్. ఎలాగో సీత వచ్చేసరికి 4 నిమిషాలు ఉంది కదా, ఈ 4 నిమిషాలు గడిచిన తర్వాత సీత రాకపోతే ఇక ప్రీతి గెలిచినట్టు ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో అని చెప్పేసి మాస్టర్ అంటూ ఉంటారు. అది నాకు కావాల్సింది. ఎలాగైనా ప్రీతి గెలిస్తేనే మధు నా ఇంటి కోడలవుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మధు కూడా సీత ఎలాగైనా గెలవకూడదు, నేను ఈ ఇంటి కోడలు కావాలి, ఎందుకంటే ఈ దర్జా ఈ హోదా నాకు రావాల్సింది, అది ఎగిరేసుకెళ్ళింది, కాబట్టి ఎలాగైనా ఇంటి కోడలు నేనే అని చెప్పేసి మధు కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మాత్రం సీత చాలా ఇబ్బంది పడుతుండగా రేవతి చలపతి కాస్త అమ్మ సీతమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, ఇక లేకపోతే రామ్ నీకు శాశ్వతంగా దూరం అవుతాడు. లేదు బాబాయ్, ఎంత కళ్ళు తెరిచి చూద్దామన్నా చాలా మంటలు మండుతున్నాయి బాబాయ్, అసలు చచ్చేంత మంటలు మండుతున్నాయి బాబాయ్ అని చెప్పేసి సీత చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈలోపు రామ్ తీసుకొని సుమతి వస్తుంది. ఇక సీత చూసి రామ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం జరిగింది సీత అని చెప్పేసి రామ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. ఏమో మామ, కళ్ళల్లో ఒక్కసారిగా కుంకుమ పడింది, దానివల్ల చాలా మంట మండుతుంది. నాకు తెలిసి మామ, నేను ఈ పోటీలో ఓడిపోతానేమో, చేయకూడని తప్పు చేశాను, కాయకూడని పందెం కాశాను, నీ మాట తీసేసి ఎలాగైనా గెలుస్తానని అహంకారంతో మాట ఇచ్చాను, నిన్ను దూరం చేసుకుంటానేమో మామ అని చెప్పేసి సీత రామ్తో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పందెం వల్ల నేను నీకు దూరం అవుతానేమో మామ అని చెప్పేసి సీత అంటుండగా, ఆ మాట అంటే నేను తట్టుకోలేను సీత అని చెప్పేసి రామ్ కూడా సీతతో బాధపడుతూ ఉంటాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, నువ్వు నాకు కావాలి, ఈ పోటీలో గెలవాలి అని చెప్పేసి ఈ విధంగా రామ్ అని ఒక్కసారిగా గుండె పట్టుకొని అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది మామ అని చెప్పేసి సీత కంగారు పడుతూ ఉంటుంది. ఏమో తెలియదు సీత, గుండెలో నొప్పి వస్తుందని చెప్పేసి రామ్ మాటలు విని చలపతి రేవతి ఇక సుమతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నా వల్ల కావట్లేదు సీత, చాలా పెయిన్గా ఉందని చెప్పేసి రామ్ గుండె పట్టుకొని బాధపడుతుండగా సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైంది మామ, అసలు గుండెల నొప్పి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటుండగా, ఏమో తెలీదు సీత, ఇక నేను నీకు దూరం అవుతానేమో అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా ఆ మాట విని సీత కళ్ళు తెరుస్తుంది. ఏంటి మామ ఏమంటున్నావు? లేదు మామ, ఎప్పటికీ ఆ సీతారాములు దూరం కాదు, మనం కూడా దూరం కామమ్మ అని చెప్పేసి ఈ విధంగా సీత ఒక్కసారిగా కళ్ళు తెరిచి రాముని పట్టుకుంటుంది. ఏం కాదు మామ, నీకు ఏం కాదు, ఈ సీత నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళదు, అది వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నా ప్రాణాలు మాత్రమే నీ దగ్గర నుంచి విడిచిపెట్టి పోతాయి, కానీ నిన్ను విడిచి నేను ఉండలేను మామ అని చెప్పేసి ఆ మాట అనేసరికి ఒక్కసారిగా రాము ఇక సీత నాకేం కాలేదు అని చెప్పేసి అంటాడు. ఏమంటున్నావు మామ? ఏం లేదు సీత, ఎందుకంటే ఈ పోటీలలో నువ్వు ఓడిపోతే నేను బ్రతకలేను, ఒకవేళ ఓడిపోయినా అనుకో నువ్వు నాకు దూరం అవుతావు, నువ్వు కళ్ళు తెరవడానికి ఇలాంటి ఆలోచన చేశాను, కానీ ఇలాంటి ఆలోచన చేసినందుకు నన్ను క్షమించు, ఎందుకంటే పోటీకి టైం అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా రామ్ మాట. సుమతి రేవతి చలపతి కూడా షాక్ అయిపోతారు. ఏమంటున్నావు, అసలు
అని చెప్పేసి ఈ విధంగా రేవతి అంటుండగా, ఏం లేదు అత్తయ్య, ఇప్పుడు మాట్లాడే టైం లేదు, 3 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఈలోపు సీత ఎట్టి పరిస్థితిలో గెలవాలి, సీత మన ఇంటికి కోడలే ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే సీత, రామ్తో నువ్వు తర్వాత మాట్లాడుతూ, పోటీకి టైం అవుతుంది, నీ జీవితమే నీ చేతిలో ఉంది అని చెప్పేసి వెంటనే సుమతి సీతను తీసుకొని అలా బయటికి వెళ్ళేసరికి సీతను చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి, అర్చన, గిరి, జన, ప్రీతి, ఉష అందరూ షాక్ అయిపోతారు. అదిగో సీతమ్మ వస్తుంది అని చెప్పేసి మాస్టర్ అంటూ ఉండగా ఒక్కసారిగా అసలు ఇది ఎలా కళ్ళు తెరిచింది, ఎలా అసలు కళ్ళల్లో కారం పడ్డ తర్వాత ఇంపాసిబుల్, ఎట్టి పరిస్థితిలో 1 గంట సేపటి దాకా కళ్ళు తెరవని పరిస్థితి ఉంటే ఇది ఎలా తెరిచింది అని చెప్పేసి మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు మహా, ఈ సీత కళ్ళు ఎలా తెరిచింది అంతా ఇక ఆవిడ ఆ మాస్టర్ ఉంది చూసావా, తన వల్ల అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక మరి పోటీలో 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 3 నిమిషాలలో ఇద్దరిట్లా ఎవరు డాన్స్ పార్టిసిపెంట్లో గెలిచిన వాళ్ళు ఈ గెలుపుకు పోటీదారులు అవుతారని చెప్పేసి మాస్టర్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ డాన్స్లోకి, భరతనాట్యంలోకి దిగుతుంది సీత, ప్రీతి. అలా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక మరోవైపు మహాలక్ష్మి ప్రీతికి మళ్ళీ సైగ చేస్తుంది. ఎలాగైనా సీతను కింద పడేసి నువ్వు గెలవాలని చెప్పేసి ఈ విధంగా సైగ చేస్తుండగా అది గమనిస్తుంది సుమతి. వెంటనే సుమతి గమనించి ఇక సీత వైపు చూస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సీత గెలవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. మరోవైపేమో శివకృష్ణ ఇక కుటుంబ సభ్యులందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సీత గెలవాలి తండ్రి అని చెప్పేసి అలా దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాకుండా బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. సీత గెలవపోతే ఇంటికి రావాల్సి వస్తుందేమో, అంతేకాకుండా ఇక ఈ మధు చేపట్టి దాని జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా బామ్మ కూడా బాధపడుతుండగా అదే సమయానికి ఇక లలిత అంటుంది, నా సీత గొప్పది, ఇక ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు, సీతను గెలిపిస్తాడత్తయ్య, ఆ నమ్మకం నాకుంది. అవునమ్మా, సీతను ఎలాగైనా ఆ దేవుడు గెలిపిస్తాడని చెప్పేసి శివకృష్ణ కూడా అంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం డాన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ దేవుడు కాదు, ఆ నటరాజు దయ వల్ల ప్రీతి సడన్గా కాలు తానే స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇక సీత మాత్రం ఫుల్ పాటతో, సాంగుతో ఇక తను డాన్స్ మొత్తం ఫుల్గా డాన్స్ వేసేస్తుంది. ఇక అందరూ క్లాప్స్ కొడుతుండగా షాకులో మహాలక్ష్మి, అర్చన, గిరి, జైన అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక సీత తరపున సుమతి, రేవతి, చలపతి కాస్త సంతోషపడుతూ చాలా వాళ్ళ అవధులు లేని సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు. మరోవైపు సీత గెలవడంతోనే రామ్ వచ్చి సీతని ఎత్తుకొని అలా గిర్ర తిప్పుతూ ఉంటారు. ఇక మరోవైపేమో మధుమిత షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే సీత గెలిస్తే మధుమిత ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళాలని మహాలక్ష్మి సీతకు మాటిస్తుంది. కాబట్టి ఆ మాటను ఇక మధుమిత గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వెంటనే సీతని ఎత్తుకొని ఇక రామ్ గిర్ర తిప్పడంతో అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఈ పోటీలలో సీతమ్మ గెలిచిందని చెప్పేసి మాస్టరు అనౌన్స్ చేస్తూ ఉండగా వెంటనే మహాలక్ష్మి స్టాప్ ఇట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇది అసలు ప్రాక్టీస్కి కరెక్ట్ కానే కాదు, ఇది అంతా అసలు డాన్స్ వేయలేదు, ఇలా ఏదో తేడా జరిగిందని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే సుమతి విధంగా అంటుంది, నేను జడ్జిగా ఉంటానంటే మీరు వద్దన్నారు, మీ తరపున మాస్టర్నే జడ్జి పెట్టుకున్నారు, అతనే కదా మీకు కరెక్ట్గా జడ్జి తీర్పిచ్చారు అని చెప్పేసి సుమతి ఈ విధంగా మహాలక్ష్మికి కరెక్ట్ సమాధానం చెప్తూ ఉంటుంది. మా మాస్టారు ఎట్టి పరిస్థితులకు ఎవరికి న్యాయం చేస్తాడు కానీ అన్యాయం చేయడు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అసలు ఇంపాసిబుల్ అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే సీత గెలిచింది అని చెప్పేసి అంటుండగా మధుమిత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.